గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మీకు ఏపీ ఎఫ్సెట్కి సంబంధించి అప్డేట్స్ గురించి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే మార్క్స్ ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. ఆ రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ కన్ఫర్మా కాదా, అలాగే ర్యాంకు ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంది, ఎవరు క్వాలిఫై అవుతారు, ఎవరు నాన్ క్వాలిఫైడ్ అంటే క్యాస్ట్ని బట్టి, అలాగే కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో మీకు చెప్పడానికి చేస్తాను. మీకు మ్యాక్సిమం ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ అనేది ఆల్రెడీ మీకు రిలీజ్ చేయడం జరిగింది. రెస్పాన్స్ షీట్ ఎవరైనా చూసుకోలేనట్లయితే అది మీరు నాకు మెసేజ్ చేసినా, లేదంటే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ చూపిస్తాను. ఏపీ వెబ్సైట్ 2026 అఫీషియల్ యాప్స్లోకి వెళ్ళండి. ఇందులో చూడండి, మీకు క్లియర్గా రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు హాల్ టికెట్ నెంబర్లో ఉన్న పై నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీరు రెస్పాన్స్ షీట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మ్యాక్సిమం మెంబర్స్ అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా రెస్పాన్స్ షీట్ చూసుకున్నారు. మార్క్స్ అన్ని కూడా ఆల్రెడీ వెరిఫై చేసుకున్నారు ఎన్ని వచ్చినాయి అనేది. బీసీ, ఎస్సీ, బీసీ, ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ అందరికి కూడా మినిమం 40 మార్క్స్ రావాల్సి ఉంటుంది. 160కి అవుట్ ఆఫ్ 160కి 40 మార్క్స్ వస్తే మీకు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ మార్క్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఏవైతే మార్క్స్ ఉన్నాయో వాటికి సంబంధించి 25% వెయిటేజ్ వస్తుంది. మీకు ఇంటర్మీడియట్లో 2 ఇయర్స్కి కలిపి 950 అబవ్ వచ్చినాయి, లేదంటే 990 వచ్చాయి, కానీ ఇందులో 40 మార్క్స్ రాకపోతే మాత్రం డిస్క్వాలిఫైడ్. ఇంటర్మీడియట్ మార్క్స్తో సంబంధం లేదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 25% మీకు వెయిటేజ్ రావాలంటే మినిమం 40 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇందులో అది ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ చూసుకునేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే 38 వచ్చాయి, 39 వచ్చాయి, కరెక్ట్గా 40 వచ్చాయి, 41, 42, ఒక 45 అబవ్ 45 మార్క్స్ అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే. వాళ్ళందరూ కూడా 100% క్వాలిఫై అవుతారు. ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి వాళ్ళందరికీ ర్యాంక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇటు వచ్చి మీకు ఫస్ట్ 45, 42, 43 లేదంటే 41, 40 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా కనుక పేపర్ నార్మలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు కొన్ని షిఫ్ట్లలో ఎగ్జామ్ రాశారు అంటే అందరికీ ఒకేసారి ఎగ్జామ్ జరగలేదు. ఎంసెట్ వాళ్ళు కొన్ని షిఫ్ట్లో రాశారు కాబట్టి ఎవరికైతే పేపర్ హార్డ్గా ఉందో, కష్టంగా ఉందో వాళ్ళకి మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 38 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పేపర్ హార్డ్గా ఉంటే వాళ్ళు 40 మార్క్స్ క్రాస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ 41, 42, 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు పేపర్ ఈజీగా ఉంటే వాళ్ళ మార్క్స్ తగ్గిపోవడానికి అంటే 40 బిలోకి వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన మార్క్సే ఫైనలైజ్ మార్క్స్ ఏం కాదు. కాబట్టి మీరు ఎవరైనా 38, 39, 37 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరేం ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి మినిమం 40 మార్క్స్తో క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇందులో 40 మార్క్స్ వచ్చాయో ఆటోమేటిక్గా 25% వెయిటేజ్ ఉంది కాబట్టి ఆ ఇంటర్మీడియట్కి ఆ మార్క్స్ కూడా యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి రిజల్ట్ వరకు వెయిట్ చేయండి, ఫైనల్ రిజల్ట్ వరకు. అలాగే మరి ఎప్పుడు ఆల్రెడీ మొన్న 18ని మార్క్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇక్కడ చూడండి క్లియర్గా ఆన్ ది అడ్వైస్ ఆఫ్ హైయర్ అథారిటీస్ ద రిజల్ట్స్ ఆఫ్ ఏపీ ఎఫ్సెట్ 2026 will be announced after the declaration of the results of intermediate betterment and advanced supplementary. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ బెటర్మెంట్ రాసి ఉన్నారు. హైయర్ అథారిటీ అంటే ఎఫ్సెట్ హైయర్ అథారిటీ నుంచి వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంటర్మీడియట్ బెటర్మెంట్ కట్టి ఎవరైతే ఉన్నారో, లేదంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎంసెట్ ర్యాంక్స్ అనేది రిలీజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్ళింది. అందువల్ల మీకు ఏంటంటే మార్క్స్ ఇవ్వడం జరగలేదు ఇప్పుడు వచ్చి, ఓన్లీ రెస్పాన్స్ షీట్ తప్ప. మేబీ మీకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్ రిజల్ట్ రాగానే వచ్చినాక 3-4 డేస్కి మీ రిజల్ట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 18th అన్నారు, కానీ 18th లోపు రావచ్చు, లేదంటే
20 కూడా మీకు ఈ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో మీకు అప్డేట్స్ అన్నది నేను ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. అలాగే ఇందులో బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్ ఉంటే కంపల్సరీగా 40 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి మార్క్స్తో సంబంధం లేదు, ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు, మీరు 100% క్వాలిఫై అయినట్టే. అంటే మినిమం క్వాలిఫై అన్నది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎవరికి కూడా లేదు. మీరు 30 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అయినట్టే, ర్యాంక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కౌన్సిలింగ్కి రెడీ అవ్వచ్చు. మరి కౌన్సిలింగ్ మీరు డిగ్రీ ఎప్పుడు ఉంటుంది, అలాగే కొంచెం మంది డిగ్రీ జాయిన్ అవుదామా ఇంజనీరింగ్ జాయిన్ అవుదామా అని చెప్పేసి కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మాత్రమే డిగ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ ఆశలు పెట్టుకున్నారో ఇంజనీరింగ్ బీటెక్ జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ బీటెక్లో సీట్ రాకపోయినా డిస్క్వాలిఫై అయిన తర్వాత మీకు డిగ్రీ అడ్మిషన్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం డిగ్రీ అనేది ఆగస్టులో ఉండొచ్చు, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనేది జూలైలోనే కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా డిగ్రీ జాయినింగ్స్కి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ లోపు మీరు చేయవలసిన పనులు ఏంటంటే, మీరు కాలేజీకి వెళ్ళి టీసీకి అప్లై చేసుకోండి, సర్టిఫికెట్స్కి అప్లై చేసుకోండి. అలాగే దీనికి కావాల్సిందంటే 4th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే 10th ఒరిజినల్ మార్క్ లిస్ట్ ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ అండ్ ఇంటర్ టీసీ అవసరం అవుతుంది. అలాగే మీది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓసీ స్టూడెంట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అందరూ రెడీ చేసుకుంటే, అంటే 2026 ఉంటే మాత్రమే వ్యాలిడ్. ఎవరైనా 2024 కానీ 2025 ఉంటే వాటిని రెన్యువల్ చేసుకోండి ఈలోపు. ఓకే, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈలోపు మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను వాట్సాప్లో మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నాను. కాబట్టి మీకు ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు రెగ్యులర్గా మీకు ఈ వీడియో క్లాసెస్ అనేది మీకు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.